నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఫిబ్రవరి 2న పోలింగ్ 5న ఫలితాలు జనవరి 12 నుంచి నామినేషన్ల స్వీకరణ జీహెచ్ఎంసీలో డివిజన్ల వారీ రిజర్వేషన్లు ప్రకటించిన తెరాస సర్కార్ ఖరారు చేసిన తీరుపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరాలు గ్రేటర్ పరిధిలో ప్రచారాన్ని ముమ్మరం చేసిన తెరాస అధికార పార్టీ అనుసరిస్తున్న తీరుపై గవర్నర్కు ప్రతిపక్షాల ఫిర్యాదు అమరావతిలో అవకాశాలు అందుకోవాలని నిర్మాణ సంస్థలకు చంద్రబాబు పిలుపు సత్వర అనుమతులిస్తామని స్పష్టీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో అఖిల భారత నిర్మాణదారుల సమాఖ్య సదస్సు భవిష్యత్ లక్ష్యాలపై చర్చ సహకరిస్తామని కేసీఆర్ వెంకయ్య హామీ పఠాన్కోట్ ఉగ్రదాడిపై ముమ్మరమైన ఎన్ఐఏ దర్యాప్తు సల్విందర్ సింగ్ కు నిజ నిర్ధారణ పరీక్ష చేసే యోచన పంజాబ్ లో కొనసాగుతున్న తనిఖీలు జల్లికట్టు నిర్వహణపై నిషేధం ఎత్తేసిన కేంద్రం తమిళనాట సంబరాలు తప్పుపట్టిన మేధావులు సమర్థించుకున్న జవదేకర్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 2న పోలింగ్ జరుగుతుందని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. జనవరి 12 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, జనవరి 21 వరకు ఉపసంహరణకు అవకాశం ఉందని తెలంగాణ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. ఈ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ కమిషనర్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బల్దియా సంగ్రామానికి నగారా మోగింది. ఈ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ ఎన్నికల సంఘం ఫిబ్రవరి 2న పోలింగ్ నిర్వహించి 5న ఓట్ల లెక్కింపు చేపడతామని వెల్లడించింది. జనవరి 12 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, ఈ నామినేషన్లను 18న పరిశీలించనున్నట్లు తెలిపింది. జనవరి 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశముందని తెలంగాణ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వివరించారు. 14-15 తేదీలు తప్ప మిగతా రోజుల లోపల 11 గంటల నుండి 3 గంటల మధ్యలో నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆఖరి తేదీ నాడు అంటే ఆదివారం 3 గంటల వరకు నామినేషన్స్ సేకరించడం జరుగుతుంది. 18వ తారీఖు నాడు 11 గంటలకి స్క్రూటినీ మొదలవుతుంది. 21వ తారీఖు నాడు విత్డ్రాయల్ ఆఖరి తేదీ. ఆన్లైన్ లోపల మనకు అప్లికేషన్ నింపుకోవడానికి అవకాశం ఉంది. అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకుని సిగ్నేచర్ అంతా కూడా మనం రిటర్నింగ్ ఆఫీస్ ముందే జరుగుతుంది. బల్దియా ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కమిషనర్ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ఈసీతో కలిసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. 70,67,934 ఓటర్లు గతంలో ఉన్నారు. వారికి 7,757 పోలింగ్ స్టేషన్స్ గుర్తించడం జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 7,757, అట్లాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 7,757 అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళు దాదాపు 23,271 ప్రతి పోలింగ్ స్టేషన్స్ ముగ్గురు, అట్లాగే 20% రిజర్వ్ 7,760. ఆ విధంగా 46,545 మంది సిబ్బంది పీఓస్ కి అండ్ ఏపీఓస్ కి ఇవ్వడం జరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపిన తెలంగాణ ఎన్నికల సంఘం ఇవాల్టి నుంచే జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికల నియమావళి అమల్లోకొచ్చిందని స్పష్టం చేసింది. అంతకుముందు తెలంగాణ సర్కార్ జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల వారీ రిజర్వేషన్లను ప్రకటించింది. గతంలోనే ఖరారు చేసినట్టుగా గ్రేటర్లోని 150 డివిజన్లలో 75 డివిజన్లను మహిళలకు కేటాయించింది. ఇందులో అన్ రిజర్వ్డ్ 44, జనరల్ మహిళలు 44, బీసీ జనరల్ 25, బీసీ మహిళలు 25, ఎస్సీ జనరల్ 5, ఎస్సీ మహిళలు 5, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళలకు 1 రిజర్వ్ చేసిన ప్రభుత్వం జియాగూడ, మత్సబొల్లారం, కాప్రా, వెంకటాపురం, మీర్పేట హెచ్బీ కాలనీ వార్డులను ఎస్సీ జనరల్, కవాడిగూడ, అడ్డగుట్ట, మెట్టుగూడ, బన్సీలాల్పేట, రాజేంద్రనగర్ డివిజన్లను ఎస్సీ మహిళలకు కేటాయించింది. ఎస్టీ జనరల్కు ఫలక్నుమా, ఎస్టీ మహిళకు హస్తినాపురం డివిజన్లను కేటాయించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల విధానంపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రిజర్వేషన్లను కనీసం వారం రోజులైనా పరిశీలించే అవకాశం ఇవ్వకుండా ఒకే రోజు షెడ్యూల్ ఎలా విడుదల చేస్తారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలన్న ఆతృతతోనే ప్రభుత్వం రిజర్వేషన్లు, షెడ్యూల్ ప్రకటన ఒకే రోజు పూర్తి చేసిందని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ ప్రకటించి ఇదే రోజున ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది.
ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్స్ 2 గంటలకు ప్రకటించి 3 గంటల సమయంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం ఏదైతున్నదో పూర్తిగా మరి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది. కనీసము వారం రోజుల పాటైనా ప్రకటించినటువంటి రిజర్వేషన్స్ పైన ప్రజలకు రాజకీయ పార్టీలకు తమ అభ్యంతరాలు తెలియజేసేటువంటి అవకాశము హక్కు ఉన్నది రాజ్యాంగంలో. కానీ వాటిని కూడా కాలరాచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రిజర్వేషన్స్ ప్రక్రియను ఈరోజు ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. హైదరాబాద్ మహానగర ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడానికి ముందే ఈ ఎన్నికల్లో అధికార తెరాస అడ్డదారుల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు గవర్నర్కు ఫిర్యాదు చేశాయి. డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ సహా షెడ్యూల్ ఖరారులో తెరాస సర్కార్ ఇష్టానుసారం వ్యవహరిస్తోందని గవర్నర్ దృష్టికి తెచ్చినట్టు కాంగ్రెస్ నేతలు చెప్పారు. హైదరాబాద్లో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 420 కోట్ల రూపాయలు విలువ చేసే హోర్డింగ్లను ఏర్పాటు చేసినట్టు గవర్నర్ దృష్టికి తెచ్చామని చెప్పిన కాంగ్రెస్ నేతలు వాటికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై విచారణ జరపాలని కోరినట్టు తెలిపారు. ఆదేశాల మేరకు 31 వర్కింగ్ డేస్ ఈ ఎన్నికల ప్రక్రియ చేయాలి. అది కుదింపు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయొద్దని చెప్పి కూడా మేము గవర్నర్ కి రిప్రజెంట్ చేశాము. పొలిటికల్ పార్టీస్ అభ్యర్థులను ఖరారు చేసుకునేందుకు వార్డ్ రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలు కావడానికి కనీసం వారం రోజుల్లో గడువు ఇవ్వాలని చెప్పి మేము గవర్నర్ గారు కూడా కోరడం జరిగింది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికలు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగే విధంగా చూడాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతలు గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో అధికార తెరాస అన్ని అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించిన కమలనాథులు అధికార దుర్వినియోగానికి ఆస్కారం లేకుండా చూడాలని కోరినట్టు చెప్పారు. ఎన్నికలు గెలుపు ఓటర్లు సహజమది, కానీ గెలుపు కోసమే అధికార పార్టీ ఇన్ని ఎత్తుగడలు, ఇన్ని అడ్డదారులు దొక్కడము ఇది ఏమాత్రం కూడా భావ్యంగా లేదని, ఈ ఎలక్షన్స్ అన్ని కూడా చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాలంటే మీరు జోక్యం చేసుకోవాలి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తప్పకుండా వారు సానుకూలంగా స్పందించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా గవర్నర్ గారు కూడా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఇతర పార్టీల కంటే ముందున్న అధికార తెరాస షెడ్యూల్ విడుదలైన వేళే జోరు పెంచింది. తమకు కేటాయించిన డివిజన్లలో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. జూబ్లీహిల్స్, అత్తాపూర్, అమీర్పేటలో జరిగిన ప్రచారంలో మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ బాల్కసుమన్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు హైదరాబాద్లో స్థిరపడిన వారి మధ్య తెలుగుదేశం పార్టీ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. గ్రేటర్లో 100 సీట్లు తమవేనని అత్తాపూర్ ప్రచారంలో పాల్గొన్న మరో మంత్రి జూపల్లి ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ చాలా చిల్లర ప్రచారం చేస్తా ఉన్నది హైదరాబాద్ లో. ఏమంటున్నారు వాళ్ళు? గతంలోనేమో సీమాంధ్రుల మీద గట్టిగా మాట్లాడారు, ఆనాడు ఏమేమో ఉన్నారు, ఈ రోజేమో మీరు ఓట్ల కోసం మీరు మాట్లాడుతున్నారని మమ్మల్ని అంటా ఉన్నారు. వాళ్ళ బాధ ఏంటంటే మనం కొట్టుకుంటలేమని వాళ్ళు బాధపడతారు. తెలంగాణ వాళ్ళు, సీమాంధ్ర వాళ్ళు ఎందుకు కొట్టుకుంటలేరు? కొట్టుకుంటే మాకు 4 ఓట్లు రాస్తున్నాయి కదా ఇలా తెలుగుదేశం వాళ్ళ బాధ. ఇది ఎంత నీచమైన రాజకీయమో దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. బీజేపీ పెద్ద మాటలు మాట్లాడుతున్నది. ఏం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ? కనీసం ఆయన ముఖం చూపెట్టిన హైదరాబాద్ ఇప్పటి వరకు ఒక్కసారి తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టిందా? నాకు సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళంతలకు వాళ్ళు వచ్చి మాకు కండువా వేయండి అని చెప్పని అడుగుతా ఉన్నారు. మరి ఓటు ఎవరికి వేస్తారు, ఎందుకు వేస్తారు అని చెప్పంటే వాళ్ళు స్పష్టంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రం వచ్చేందంట విజన్ అనేది ఉంది. ప్రజలకు కనీస అవసరం లేవని వాళ్ళని తీర్చాలని ఒక తపన ఉంది, తాపత్రయం ఉంది. కారణం ఆ పర్సెంటేజ్ అక్కడ 85-95 వస్తుంటే ఎగ్జాగరేషన్ అనుకున్నాను. బట్ ఇక్కడ చూస్తే నిజంగానే 100% అది దాటిపోయే పరిస్థితి కనపడుతుంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ వ్యాఖ్యలు చేసిన తెరాస నేతలు ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా తెరాస పోటీ చేస్తుందన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్న రేవంత్ రెడ్డి తెలుగుదేశాన్ని ఆంధ్ర పార్టీ అంటూ చేసిన ప్రకటనలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెరాస పేరును తెలుగు రాష్ట్ర సమితి అని మార్చే ముందు తెలంగాణ భవన్ కు తెలుగు భవన్ అని పేరు పెట్టగలరా అని ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై 24 గంటల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టతనివ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేటీఆర్ గారు, మేము గతంలో అధికారం కోసమో కొన్ని ఆవేశపూరితమైన మాటలు మాట్లాడినాం. వాటి వల్ల మీకు మనస్తాపం కలిగి ఉండొచ్చు. ఇక భవిష్యత్తులో అలా మీకు మనస్తాపం కలిగే మాటలు గాని ఆవేశపూరితమైన మాటలు గాని మాట్లాడమని చెప్పడం జరిగింది. కానీ మీది ఆంధ్ర పార్టీ, మీరు ఆంధ్ర వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతుండ్రని చెప్పి
తండ్రి కొడుకులు ఇద్దరు మమ్మల్ని ఆనాడు దూషించడం జరిగింది. 19 నెలల తర్వాత ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నాడో కేటీఆర్ గారు, ఇది టిఆర్ఎస్ పార్టీ విధానమా లేకపోతే కేటీఆర్ విధానమా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. పఠాన్కోట్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరమైంది. దాడికి సంబంధించి వేర్వేరు కోణాల్లో విచారణ జరుపుతున్న ఎన్ఐఏ గురుదాస్పూర్ ఎస్పీ సల్విందర్ సింగ్ కు నిజ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. పఠాన్కోట్ వైమానిక స్థావరంలో గాలింపు చర్యలు ముగిసినా అనుమానిత ఉగ్రవాదులు సంచరించారన్న సమాచారంపై పఠాన్కోట్, గురుదాస్పూర్లో సైన్యం గాలింపు కొనసాగిస్తోంది. మరోవైపు పఠాన్కోట్ దాడికి భారత్ అందించిన ఆధారాలకు అనుగుణంగా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ నిఘా సంస్థను ఆదేశించారు. పాకిస్తానీ ఉగ్రవాదుల దాడితో అట్టుడికిన పఠాన్కోట్ వైమానిక స్థావరంలో గాలింపు చర్యలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. 6 ముష్కరుల్ని హతమార్చినప్పటి నుంచి వైమానిక స్థావరాన్ని జల్లెడపట్టిన అధికారులు ప్రాంగణమంతా సురక్షితంగానే ఉందని నిర్ధారించారు. కూంబింగ్ సమయంలో లభించిన ఆధారాల్ని స్వాధీనం చేసుకుని విచారణ కోసం జాతీయ దర్యాప్తు బృందం ఎన్ఐఏకు అప్పగించారు. అయితే ఉగ్రముప్పు ఉందన్న హెచ్చరికలపై పంజాబ్లోని పఠాన్కోట్, గుర్దాస్పూర్లో సైన్యం గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. గుర్దాస్పూర్లోని టిబ్రీ స్థావరం వద్ద 2 అనుమానితులు సంచరించారన్న సమాచారంపై 2 రోజుల నుంచి తనిఖీ చేస్తూనే ఉన్నారు. మరోవైపు పఠాన్కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తు ముమ్మరం చేసిన ఎన్ఐఏ గుర్దాస్పూర్ ఎస్పీ సల్విందర్ సింగ్ వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉన్న వేళ ఆయన్ను మరోమారు ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ఢిల్లీకి రావాలని సమన్లు జారీ చేసింది. అవసరమైతే ఆయనకు నిజ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. ఉగ్రవాదులు తమను అపహరించారని సల్విందర్ సింగ్ చెబుతున్నందున ఆ సమయంలో ఆయనతో ఉన్న నగల వ్యాపారి రాజేష్ వర్మను ఎన్ఐఏ ప్రశ్నించింది. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో లభించిన పాదముద్రలు వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన వారివేనని అనుమానిస్తున్న ఎన్ఐఏ వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం చండీగఢ్ పరిశోధన కు పంపింది. అటు వైమానిక స్థావరంలో హతమైన ఉగ్రవాదుల డిఎన్ఏ నమూనాలు సేకరించిన వైద్యులు వారి వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. మరోవైపు వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి కుట్ర పాకిస్తాన్లోనే జరిగిందంటూ ఆ దేశానికి భారత్ కీలక ఆధారాలు పంపిన వేళ దాయాది దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ అంశంపై ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించారు. భారత్ ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తు జరపాలని పాకిస్తాన్ నిఘా సంస్థను ఆదేశించారు. దేశంలో నిర్మాణ రంగం అభివృద్ధి జరిగే విధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. స్థిరాస్తి బిల్లు తేవడం సంతోషకరమన్న ఆయన ఈ రంగానికి కీలకమైన భూసేకరణ చట్టం సహా పలు అంశాల్లో మార్పులు తేవాలని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన అఖిల భారత నిర్మాణదారుల సమాఖ్య సదస్సులో కోరారు. ఈ మేరకు తన వంతు కృషి చేస్తానని చెప్పిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జీఎస్టీ, స్థిరాస్తి బిల్లులు త్వరలో ఆమోదం పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిల భారత నిర్మాణదారుల సమాఖ్య 27వ వార్షిక సదస్సు రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరైన ఈ సదస్సులో నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ అంశాలు, ఇబ్బందులపై చర్చ చేపట్టారు. స్థిరాస్తి సంస్థలకు సంబంధించి కొన్ని అంశాలను కేంద్రం పరిష్కరించాల్సి ఉందని, ఈ విషయంలో తమ ప్రతినిధి బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్లాలని సమాఖ్య విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు స్థిరాస్తి రంగానికి సంబంధించి తెలంగాణ సర్కార్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని కేసీఆర్ చెప్పారు. ఇదే సమయంలో యూపీఏ సర్కార్ నిర్వాకం వల్ల ఇబ్బందుల్లో పడిన భూసేకరణ బిల్లుకు త్వరితగతిన మోక్షం కలిగించేందుకు చర్యలు చేపట్టాలని వెంకయ్యనాయుడుకు విజ్ఞప్తి చేశారు. कांग्रेस सरकार क्या समझा मुझे तो समझ में नहीं आया. जाते जाते उनके सोच ये था कि हम तो पावर में आने वाला नहीं है और जो सरकार आने वाला है उसके हाथ पैर भी बांधो. वो कुछ कर नहीं पाए. उसके ऊपर बात का बतंगड़ बना के पार्लियामेंट में बड़ा गड़बड़ करते हैं. लैंड नहीं है तो इंफ्रास्ट्रक्चर कहाँ से बनेगा? लैंड पुल तो करना ही पड़ेगा. If it is for the society, if you want to construct an irrigation project, some people have to lose the land. Of course, you have to take care of them. You have to rehabilitate them in a proper manner. But land has to be pooled. Things cannot just hang in the air. అఖిల భారత నిర్మాణదారుల సమాఖ్య కేసీఆర్ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన వెంకయ్యనాయుడు ఆధునిక శక్తిమంత భారత్ నిర్మాణంలో నిర్మాణ రంగ వ్యాపారులు భాగస్వాములేనని చెప్పారు. వారి సమస్యల పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఈ మేరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో స్థిరాస్తి బిల్లుకు ఆమోదం పొందడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. मैं जरूर आपको आश्वासन दूंगा. आप लोगों को डेलीगेशन को लेकर प्रधानमंत्री के पास ले जाऊंगा. आपके साथ मैं भी आऊंगा. I will also plead with the Prime Minister, whatever meaningful conclusions you arrive at, we will try to see that the Prime Minister is apprised of the same and those correctives or necessary actions and policy changes are made. That much initiative I will definitely take. ఇదే సమయంలో సదస్సు నిర్వహణకు రామోజీ ఫిలిం సిటీని ఎంచుకోవడంపై అభినందనలు తెలిపిన కేసీఆర్ 3 రోజుల ఈ సదస్సుకు హాజరయ్యేవారు అద్భుత ఆతిథ్యాన్ని అందుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. I wish you all of you a pleasant stay. You have luckily chosen Ramoji Film City, which is the jewel of Hyderabad, which is the lovely place of Hyderabad, the bright spot of Hyderabad, and you will certainly enjoy, I hope, a better
pleasant stay for all of you. దేశవ్యాప్తంగా వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, టర్కీకి చెందిన నిపుణులు హాజరైన ఈ సదస్సులో పలు నిర్మాణ కంపెనీల ప్రతినిధులకు బులంద్ భారత్ పురస్కారాలను సమాఖ్య అందించింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 10,000 ఎకరాల విస్తీర్ణంలో స్థిరాస్తి రంగ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో క్రెడాయ్ ఏర్పాటు చేసిన స్థిరాస్తి ప్రదర్శన ప్రారంభించిన ఆయన కొత్త రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్నందున స్థిరాస్తి రంగానికి మంచి అవకాశాలుంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ఇతర నగరాల్లో కూడా ఈ రంగానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని స్థిరాస్తి వ్యాపారులకు పిలుపునిచ్చారు. రాజధాని సహా టౌన్షిప్ వచ్చే ఏకైక నగరం అమరావతి మాత్రమేనని చెప్పిన ఆయన సొంతిళ్లు ఉండాలన్న సామాన్యుల కోరికను తీర్చేందుకే గృహ నిర్మాణాన్ని ప్రాధాన్య రంగంగా గుర్తించామని చెప్పారు. స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించే దిశలో అనుమతులన్నీ అంతర్జాలంలోనే ఇవ్వటం సహా ఏకగవాక్ష విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఒక 10,000 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ మెటీరియల్ గురించి ఒక సిటీని నిర్మాణం చేస్తాం. అక్కడ అన్ని కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఉంటాయి. ఎవరైనా దేశంలో ఇండ్లు కట్టాలంటే మీ కాంట్రాక్టులు కూడా నేరుగా అక్కడికి వస్తే అన్ని బుక్ చేసుకొని పోయేట్టుగా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని పెట్టి లేటెస్ట్ మెటీరియల్ అంతా పెట్టి ఒక కన్స్ట్రక్షన్ మెటీరియల్ కోసం సిటీ ఒకటి కడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి ఒక ప్లాన్ తయారు చేశాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హైకోర్టు విషయంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటేనే సాధ్యమవుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ అన్నారు. 2 రోజుల కడప పర్యటనలో భాగంగా జిల్లా కోర్టుకు వచ్చిన ఆయనను న్యాయవాదులు, ఉద్యోగులు సన్మానించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హైకోర్టు అంశంపై కేంద్రం పరిధిలో ఏమీ లేదని తెలిపిన సదానంద ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రతిపాదనలు పంపితే సుప్రీంకోర్టు మాత్రమే నిర్ణయం తీసుకోగలదని స్పష్టం చేశారు. Earlier also requested the Chief Minister of Andhra Pradesh to send a proposal immediately or provide the infrastructure so that we can establish a separate High Court for Andhra Pradesh. And I requested the Chief Justice to see that if a proposal comes to you, please take it up at the earliest. But meanwhile, a case was filed before the High Court of Andhra Pradesh, so the matter is pending there. Unless and until the final verdict comes out, nobody can discuss, talk, or nobody can say we will go in this direction. కాపులను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చే అంశంపై ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు వచ్చే 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లో కరువుకు ఆస్కారమే లేకుండా చూస్తామన్నారు. ఈ దిశలో చేపట్టిన నదుల అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసి తీరుతామని చెప్పారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలపై విమర్శలు సంధించిన చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపులు, బీసీల సంక్షేమం మరచిన పార్టీలు ఇప్పుడు తమపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వెనుకబడిన వర్గాలుగా గుర్తించి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. దానికి కట్టుబడి ఉన్నానని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు రేపు ఒక బీసీలుగా వాళ్ళని చేర్చడానికి, వెనుకబడిన వర్గాలకు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడానికి, ఎందుకంటే బీసీలు అనగానే తెలుగుదేశం పార్టీకి కంచు కోట, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. బీసీలని మర్చిపోయే సమస్య లేదు. ఒకవేళ నేను బీసీలను మర్చిపోతే నన్ను నేనే మర్చిపోయిన అవుతాను. కొంతమంది నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. వీళ్ళ జీవితాంతం రాజకీయాల్లో ఉన్నారు, ఏమీ చేయలేదు. అధికారం వస్తే కాపులు గుర్తు రాలేదు, పేదవాళ్లు గుర్తు రాలేదు, గ్రామాలు గుర్తు రాలేదు. అధికారం పోతే నన్ను విమర్శించడానికి అనేక వేదికలను ఎంపిక చేసుకుంటున్నారు. ఓ యువకుడి మృతి మెదక్, కరీంనగర్ జిల్లాలోని 2 గ్రామాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కరీంనగర్ జిల్లా జిల్లెలకు చెందిన శ్రీహరి ఇబ్రహీంపూర్ సర్పంచ్ లక్ష్మిని గురువారం ద్విచక్ర వాహనంతో ఢీకొనగా కోపోద్రిక్తులైన గ్రామస్తులు అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీహరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇది తెలిసి ఆగ్రహానికి గురైన జిల్లెల గ్రామస్తులు ఇబ్రహీంపూర్ సర్పంచ్ కుటుంబ సభ్యులను ఇంట్లో బంధించి నిప్పు పెట్టారు. ఇది తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా ఆందోళనకారులు సిఐ, ఎస్ఐలపై దాడికి దిగారు. ఈ దశలో అదనపు బలగాలు అక్కడికి చేరుకుని నిరసనకారులను అదుపు చేశాయి. 10 మందిని అదుపులోకి తీసుకున్నాయి. మరోవైపు ఈ దాడిలో గాయపడిన సర్పంచ్ లక్ష్మికి సిద్దిపేటలో చికిత్స చేస్తున్నారు.
తమిళనాడులోని సంప్రదాయ గ్రామీణ వినోద క్రీడ జల్లికట్టుపై కేంద్రం నిషేధాన్ని ఎత్తివేసింది. ప్రతి ఏడాది జనవరిలో నిర్వహించే జల్లికట్టు నిర్వహణకు అనుమతులిచ్చింది. ఈ క్రీడలో పశువులను హింసిస్తున్నారని ఆరోపణలు రావడం కోర్టులో ఆగ్రహం వ్యక్తం చేసిన వేళ కొంతకాలం క్రితం కేంద్రం ఈ పోటీలను నిషేధించింది. అప్పటి నుంచి తమ సంప్రదాయ క్రీడపై నిషేధం ఎత్తివేయాలని తమిళనాడు రాజకీయ పక్షాలు, ప్రజలు ఒత్తిడి చేస్తున్న వేళ కేంద్రంలోని ఎన్టీఏ సర్కార్ జల్లికట్టు నిర్వహణకు అనుమతులిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై తమిళనాడుకు చెందిన రాజకీయ పక్షాలు స్వాగతించగా మదురై, దిండిగిల్, తేని జిల్లాల్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు ఈ నిర్ణయాన్ని అధికార భారతీయ జనతా పార్టీకే చెందిన కొందరు తప్పుపడుతుంటే కేంద్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. Social or political pressure. What is important is the benefit to the society. What is the gain to society? What does our next generation see? Teasing the bull, hurting the bull? I think it's not correct. It's against life. ये violence भड़काती है. ये ठीक नहीं है. What we have allowed is with proper safeguards and without cruelty to animals. Only the historical and cultural practices of the communities are being allowed with many restrictions put in. ఢిల్లీ క్రికెట్ సంఘ అక్రమాలపై పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒకే వేదికను పంచుకోవడం రాజకీయ చర్చకు దారితీసింది. కోల్కతాలో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సుకు హాజరైన ఈ నేతలిద్దరినీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ముఖ్యమంత్రికి ఇరువైపులా జైట్లీ, కేజ్రీవాల్ కూర్చున్నారు. మరోవైపు ఢిల్లీ క్రికెట్ సంఘం వ్యవహారాలపై ఆమ్ ఆద్మీ సర్కార్ విచారణ కమిషన్ నియమించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం ప్రకటించింది. ఇది చట్ట ప్రభావితం కాదంటూ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం లేఖ విడుదల చేసింది. 1952 విచారణ సంఘాల చట్టం ప్రకారం కేజ్రీవాల్ ప్రభుత్వానికి విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసే అధికారాలు లేవని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అవకతవకలు జరిగాయని, వాటిపై పూర్తి విచారణ చేపట్టాలంటూ డిసెంబర్ 22న ఢిల్లీ సర్కార్ మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో విచారణ సంఘం వేసింది. ఈ నియామకాన్ని తప్పుపడుతూ కేంద్రం లేఖ రాయగా జైట్లీని కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. చైనా దెబ్బకు విలవెల్లాడిన అంతర్జాతీయ విపణులు క్రమంగా కుదుటపడుతున్నాయనే సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. క్రితం 4 సెషన్లలో 1309 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 83 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 24,969 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 25,084 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగగా 24,887 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైన సూచి చైనా మార్కెట్లు పుంజుకోవడం, రూపాయి విలువ స్థిరంగా కొనసాగటం సహా తగ్గిన ధరల వద్ద మదుపర్లు కొనుగోళ్లు జరిపిన వేళ తిరిగి లాభాల్లోకి మళ్లింది. చివరకు 24,934 వద్ద స్థిరపడింది. ఈ వారం చివరి రోజైన ఇవాళ లాభాల్లో ముగిసిన 1227 పాయింట్లు తగ్గిన సూచి 2011 నవంబర్ తర్వాత ఒకే వారంలో అత్యధిక పతనాన్ని నమోదు చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 7,601 వద్ద ముగిసింది. భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అనంతపురం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2013లో బిజినెస్ టుడే పత్రిక విష్ణుమూర్తి అవతారంలో పాదరక్షలు పట్టుకున్న ధోనీ బొమ్మను ముద్రించడంపై విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ దాఖలు చేసిన పిటిషన్పై అనంతపురం కోర్టు ధోనీకి వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని గతంలోనే సమన్లు ఇచ్చినప్పటికీ ధోనీ సహా బిజినెస్ టుడే ఎడిటర్ రాకపోవడం, కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయని పరిస్థితిలో అనంతపురం కోర్టు వారికి వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 25లోపు హాజరు కావాలని పేర్కొన్న కోర్టు లేదంటే అరెస్టు చేసి హాజరుపరచాలని పోలీసుల్ని ఆదేశించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.